అస్సలాముఅలైకుం వందనాలు. సర్ ప్రక్రియ ఈ రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఆందోళనతో అనుమానాలతో నడుస్తుంది. మరి టీడీపీ వాళ్ళకి నచ్చిన ఓట్లు ఉంచుకోవటం, నచ్చకపోతే వాళ్ళ ఓటు వెయ్యరు అని అనుకుంటే వాళ్ళ ఓటుని తొలగించే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మొన్న మినిస్టర్ నారాయణ గారు ఒక ఈఆర్ఓ గారితో మాట్లాడటం, ఒక సంభాషణ బయటికి వచ్చింది. మరి ఈ విధంగా బిఎల్ఓలు గాని, అధికారులు గాని, టీడీపీకి గాని, ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిస్తే ఇంకా ఓటర్ ఎందుకు, ఓటు వేయటం ఎందుకు, ప్రభుత్వాలు రావడం ఎందుకు, ప్రభుత్వాలు ఏర్పడటం ఎందుకు? మరి ఈ విధంగా ఒక సిస్టమాటిక్ వేగా జరుగుతుందంటే మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. బిఎల్ఓలు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఈఆర్ఓ గారు గాని, లేకపోతే ఈసీ గాని ఎక్కడా కూడా స్పష్టంగా ఒక డేటా అనేది కరెక్ట్ గా ఇవ్వట్లేదు. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క బిఎల్ఓ దగ్గర మరి మీరు చూసుకుంటే 200 నుంచి 300 వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కొంతమందికి ఇంకా చేరలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంటింటికి వెళ్లి ఇవ్వట్లేదు. అలాగే మరి వాళ్ళు 95% కంప్లీట్ అయిపోయింది, 98% మేము ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అని చెప్తున్నారు. అలాగే 2002 సర్ ప్రక్రియలో లేని వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి అది కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇప్పుడున్న ప్రభుత్వం గాని మీరు చక్కగా ఈ ప్రోగ్రామ్ ని, సర్ ప్రక్రియని చక్కగా కొనసాగిస్తే బాగుండేది. కానీ మీరు మీ ఓట్లను ఆపుకొని వైసీపీ ఓట్లని డిలీట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ సర్ ప్రక్రియ ఎందుకు ఉంది? ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో మరి తీసుకొని వచ్చారు. కానీ మీకు అనుకూలంగా, మీకు రేపటి రోజు ఓట్లు వేసే వాళ్లే మరి ఉండే విధంగా చేసుకోవడానికి మీరు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఓటర్ అనేవారు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం లేదా? ఓటర్ అనేవారు ఆయన ఇష్టం కదా ఎవరికి ఓటు వేయాలని చెప్పి. అలాగే నేషనాలిటీ మీద వస్తుంది. ఒకవేళ ఓటు హక్కు వేయకపోతే ఆయన ఎక్కడ ఉన్నవాళ్ళు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదా? లేకపోతే ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదా? లేకపోతే ఎక్కడ వ్యక్తి అనేది మీరే స్పష్టంగా చెప్పండి. మీరు ప్రజలందరూ ఒకటే గ్రహించుకోండి. ప్రజలందరూ దీని మీద అవేర్నెస్ తీసుకొని రండి. మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీరే సబ్మిట్ చేసి, మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీ బిఎల్ఓకి ఇచ్చి మీ ఇంకొక ఎన్యూమరేషన్ ఫామ్ మీ దగ్గర పెట్టుకోండి. అదే మీ ఐడెంటిటీ. మీరు మీ ఓటు హక్కుని వేసుకోవటానికి, మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోవటానికి అదొక్కటే